నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ఒకవైపు ఎస్సీలో, మరోవైపు ఓయూలో కంటిన్యూగా పోలీస్ నిర్బంధాలతో రెండు యూనివర్సిటీలు ఉండిపోయినాయి. ఎందుకు ఈ యూనివర్సిటీలోకి పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది, విద్యార్థులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఒకవైపు ఓయూలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు తెలిపొద్దని సర్కులర్ జారీ చేశారు. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న వైనం. మరోవైపు ఎస్సీలో కూడా దాదాపు 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒకవైపు భూములు గుంజుకుంటుంది. పచ్చని అడవిని కొట్టేసి అక్కడున్న జంతువులన్నీ బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది. చాలా వరకు జంతువులు కూడా చనిపోతున్నాయి. జంతువులు అరుస్తున్న వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. దాని మీద పర్యావరణ రక్షణ ప్రేమికులు కూడా చాలా వరకు స్పందించారు. మనం మాట్లాడదాం వీటిపైన, ఏం జరుగుతుంది రాష్ట్రంలోని విషయాలపైన. మేడం, ఏంటి ఎలా చూస్తారు? విద్యార్థులని కంటిన్యూగా పోలీసు నిర్బంధాల్లో పెట్టేస్తులుగా ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని చూడొచ్చు? అసలు రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందే విద్యార్థుల ఓట్లు తీసుకొని. మీరు చూసుకుంటే అప్పుడు ఎన్ఎస్యు విద్యార్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారో ఓయూ వేదిక ద్వారా, లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అక్కడ చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి, మేమున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తాము, మీ గొంతుకకై మేము డెఫినెట్గా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎంత కర్కశంగా అంటే వాళ్ళ చూపిస్తున్నారో క్లియర్గా కనిపిస్తుంది. అసలు రాష్ట్రం ఎట్టుపోతుందో అర్థమవుతుంది. 15 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పిందో దాని మీద ఎటువంటి డిస్కషన్ లేదు. ఒకవేళ అడిగితే, ఎవరైనా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరైనా విద్యార్థులు కానివ్వండి, ఇంకెవరైనా మేధావులు కానివ్వండి, లేదంటే మీడియా ముఖంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అసలు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయినాయా లేవా అని ప్రజల వాయిస్ తీసుకుంటే కూడా జర్నలిస్టులను కూడా వదులుతలేరు. సో రాష్ట్రంలో అసలు క్రైమ్ రేట్స్ అన్నీ పెరుగుతున్నా కూడా పోలీసు మాత్రము కేవలం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా రాష్ట్రం అంతటా కూడా చాలా ప్రశాంతంగా ఉండే, క్రైమ్ రేట్స్ చాలా తగ్గినాయి. ఇంకా కూడా ఉన్నా కూడా దాన్ని ఎట్లా తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి నిరంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్రం ఏం జరుగుతుంది? ఎప్పటికప్పుడు రోజుకి ఎన్నో రేపులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు అవుతున్నాయి, హత్యలు అవుతున్నాయి, క్రైమ్ రేట్స్, దొంగతనాలు పెరుగుతున్నాయి. అంటే డే లైట్లోనే మనుషులు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకా రాత్రి దాకా ఎందుకు? గతంలో ఏమో షీ టీమ్స్ అని చెప్పేసి ఎన్నో మహిళల గురించి ఆలోచించి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం పోలీసులను పెట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరిస్తూ, అది కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, పీస్ఫుల్గా వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి కావాల్సిన ఏదైతే భూముల గురించి పోరాడుతున్నారో అంటే బట్టలు చింపి వాళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీలో అదే పరిస్థితి. వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసం పోరాడతలేరు, రేపటి జనరేషన్ గురించి. అండ్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంప్లీట్గా ఒక ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంది. అక్కడ కొన్ని జంతువులు అంటే ఒక ప్లేస్ లాగా మంచిగా ఉంది, మనకు ఆక్సిజన్ అందిస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచాలి, పొల్యూషన్స్ తగ్గించాలని గతంలో మాట్లాడి ఆటో వాళ్ళని కూడా అంటే ఆటోస్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచించడం. అది ఎందుకు ఆలోచించండు? పొల్యూషన్ పెరుగుతుందని చెప్పేసి. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే ఈ ఎన్విరాన్మెంట్ని ఆయన డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎటువంటి జంతువులు కావచ్చు, పక్షులు లేవు, కేవలం బీడు భూమి, ఎక్కడ కూడా పనికొచ్చే భూమి కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడానికి పోయినప్పుడు ఆ ప్లేస్ ఖాళీ కనిపించేసరికి ఇది ఖాళీ ప్లేస్, ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి ఆయన భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఆ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం తిరిగితే అసలు దాంట్లో ఏముంది ఏం లేదనేది క్లియర్గా తెలుస్తుంది. అది ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఒక ల్యాండ్ అలాట్ చేశారంటే అది కేవలం వాటికే. ప్రభుత్వాన్ని భూమని పొన్నం ప్రభాకర్ చెప్పిన స్టేట్మెంట్ ఎలా చూస్తారు? ఇప్పుడు ఓయూదంతా కూడా ప్రభుత్వందే అండి. అట్లా అని చెప్పేసి ప్రభుత్వం భూమి అని చెప్పేసి ఆయన ఓయూ ల్యాండ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు తీసుకొని అమ్మేస్తా, ఇక నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం ల్యాండ్లు కొన్ని వాటికి ఒక ఇన్స్టిట్యూట్కి అలాట్ చేశారంటే వాటికి మాత్రమే కేటాయించాలి. మళ్ళీ వాళ్ళ లాభం కోసం, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ ఏమైనా జోబులు నింపుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు, కమిషన్లు కొట్టేయడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. యూనివర్సిటీకి ఆ 400 ఎకరాలకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు సంబంధం లేదు? ఇన్ని సంవత్సరాలు లేని ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా ఆయన చేసే విధానం ఏంటనంటే డబ్బులు లేవు,
స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎట్లా చేయాలో ఏంటిదని ఇప్పుడు అవి డబ్బులు మేము కేటాయించాలా అట్లానే దాంట్లో కమిషన్లు ఎట్లా తినాలన్న ఆలోచనతోనే ఇట్లాంటి వైఖరికి ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఒక ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ అలాట్ చేసిండ్రు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా గతంలో కూడా కొన్ని పర్మిషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కైనా లేదంటే ఇండివిజువల్ ఒక ల్యాండ్ హార్ట్స్కైనా లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కైనా కూడా గవర్నమెంటే అలాట్ చేసిన తర్వాత ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ మేము గుంజేసుకుంటాం అంటే గతంలో బీఆర్ఎస్ ఉండే మరి ఇప్పుడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడలేదు. ఇప్పుడు ఎస్సీఓలో మాత్రం ప్రధానంగా విద్యార్థులని అతి కిరాకంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు తీసుకుపోయినట్టు ప్రస్తుతం మన తెలంగాణలో విద్యార్థులు లాక్కుపోవడాన్ని ఎలా చూస్తారు? చాలా వరకు మీ పార్టీ వర్గాలు కూడా స్పందించాయి వాళ్ళపైన, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇంద్రమ్మ రాజ్యం అనేది ఎమర్జెన్సీ రాజ్యం అనేది క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఎక్కడ చూసినా కూడా ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమర్జెన్సీ రాజ్యం తీసుకొచ్చి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళని పెట్టించి ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రభుత్వాన్ని కానీ సీఎం గారిని కానీ ప్రశ్నించే గొంతుకులను అంటే ఇబ్బంది పెట్టడానికి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరైనా కూడా ప్రభుత్వాలు వచ్చినాయి అని అంటే ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ముందు అదే అర్థమవుతుంది కదా. ఎమర్జెన్సీ రోజులు అంటే ఇవే కదా. అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా అయితే ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా దానికన్నా ఎక్కువ ఉంది మరి. అంటే ఇది కాంగ్రెస్ 2.0 టైప్లో అది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రౌడీ ఆలోచన, ఒక గూండా ఆలోచన ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారి ఆలోచన అట్లనే ఉంది. ప్రజల మీద పడి వాళ్ళ ఇదేంది లైఫ్ని తీసుకుంటున్నాడు, వాళ్ళ ప్రాపర్టీస్ని గుంజుకుంటున్నాడు, అన్యాయంగా వాళ్ళని రోడ్ పాలు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఫైనల్గా విద్యార్థుల తరపు నుంచి మీరు ఇచ్చే డిమాండ్ ఏంటి? నేను ఒక ఓయూ విద్యార్థిగా ఈరోజు ఇక్కడ ఓయూ ప్రాంతంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థి విభాగం నేపథ్యంలో ఇక్కడ వచ్చి మేము నిరసన చేపట్టడం జరిగింది. అది కూడా ఏదైతే హెచ్యు సంబంధించిన భూములు లాక్కోవద్దు, అట్లాగే ఇక్కడ ఓయూ ప్రాంతంలో వీసీ గారు ఏదైతే సర్క్యులేషన్ జారీ చేసిండ్రో అది కూడా మనము ఎటువంటి నిరసనలు తెలపొద్దు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతుంటే వీసీ గారు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది అప్పుడు ఇచ్చింది అని అన్నారు. మరి అప్పుడు ఇచ్చినప్పుడు ఇట్లాంటి ప్రొటెస్టులు చాలా జరిగినాయి, ఎవరు కూడా ఎక్కడ అడ్డుకోలేదు, పోలీసు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ కేవలం ఇక్కడ వచ్చి జస్ట్ నుంచొని మా నిరసనను ప్రకటించే ప్రయత్నం చేసినా కూడా అన్యాయంగా పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకునే ప్రయత్నం చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల తరఫు నుంచి కూడా డెఫినెట్గా ఏదైతే భూములు హెచ్యుకి ఉన్నాయో అవి అట్లనే ఉండాలా. ఏ సర్క్యులేషన్ అయితే ఓఈలో ఇచ్చారో అది కూడా తీసేసేయాలా. ఏదైతే మీరు ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటి మీద పెడుతున్నారో వాటి మీద నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి పెడితే ఇంకా బాగుంటుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే అవకాశం ఉండదు. అండ్ ఇంకా కూడా ప్రజలు మిమ్మల్ని స్వాగతించి మెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు లేని బూతులు కూడా గుర్తు తెచ్చుకొని నేర్చుకొని మరి ప్రజలందరూ తిడుతున్నారు. దానికి మీరు గురి కావద్దని మేము కూడా కోరుకుంటున్నాం.